వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ కొత్తగా వచ్చిన సింధు విషయంలో చిలిపిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పెద్దగా అరుపు వినిపిస్తుంది. ఆ అరుపు నిషికాది. ఇదేంటి నిషి ఇలా అరుస్తుంది అని చెప్పి ఇద్దరు గబగబా కిందికి వస్తారు. తను అప్పటికే ఫేస్ ప్యాక్లో ఉంటుంది. ఆ ఫేస్ ప్యాక్ వేసుకున్న వెంటనే ఇక మండుతూ ఉంటుంది. మంట మంట అని చెప్పి అంటూ ఉండగానే కౌశికి జగదాత్రి ఇక నిషి దగ్గరికి వస్తారు. ఏమైంది అని అడగగానే నేను ఫేస్ ప్యాక్ వేసుకోగానే మండుతుంది అని చెప్పి అనగానే ఇక ఇద్దరు వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి తన్ని నీట్గా కడుగుతారు. ఇక ఏంటి నిషి, నువ్వు 3 డేస్కి ఒకసారి ఈ ఫేస్ ప్యాకే వేసుకుంటావు కదా, ఇప్పుడెందుకు ఇలా అరుస్తున్నావు అని అంటారు యువరాజ్. అమ్మి ఏమైందమ్మీ, ఇప్పుడు బాగానే ఉందా అని అంటుంది వైజయంతి. ఒక్కొక్కసారి ఇలాంటి ఫేస్ ప్యాక్లు ఇలా రియాక్షన్ వస్తాయేమో అనగానే లేదు వదినా, దీనిలో ఎవరో కారం కలిపారు అని అంటుంది నిషిక. ఎవరై ఉంటుంది అని చెప్పి వైజయంతి అనుమానిస్తూ ఉంటుంది. ఈ ఆదిలక్ష్మి, ఇప్పుడు నా పేరు నువ్వు చెప్పలేవు, ఇందాకే ఆ శ్రీవల్లి అనే పిల్ల లోపలికి వెళ్ళింది అనగానే శ్రీవల్లి కారం ఎందుకు కలుపుతుంది అత్తయ్య అని అంటుంది ఇక కౌశికి. ఇదిగో కౌశికి, ఇక్కడ ఏదైనా జరగచ్చు. మొన్న నేను తాగిన కాఫీలో కారం కలిపి ఈ నిషిక తీసుకురాలేదా ఏంటి అనగానే ఒక్కసారిగా అందరూ ఇక ఆదిలక్ష్మి వైపు కోపంగా చూస్తారు. హలో, నేను మీకు కావాలని ఇవ్వలేదు, ఆ సోనీకి ఇచ్చింది మీరే ఏరుకోరి తీసుకున్నారు, అది మనసులో పెట్టుకొని ఇలా చేశారా అని అంటుంది నిషిక. నాకు అంత పగలేదమ్మా అనగానే లేదు పిన్ని గారు, మీరే చేశారు అని అంటుంది జగదాత్రి. నేనా, ఏంటమ్మా ఊరుకుంటున్నానని చూసావా కౌశికి అని అంటుంది. లేదు వదినా, పిన్ని గారే కలిపారు. నేను ఇంతకు ముందు వంటగదిలోకి వెళ్ళినప్పుడు పిన్ని గారు బయటికి వస్తూ ఆ గిన్నె వైపు చూశారు. నాకేమీ అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది అనగానే అంటే ఆ ప్యాక్ వైపు చూస్తే నేనే ఆ ప్యాక్లో కారం కలిపినట్టా అనగానే మీరే కలిపారు, ఎందుకంటే ఇక్కడ కారం డబ్బా లేదు పిన్ని గారు, మీ దగ్గర ఉంది. మీరు చేత్తో కారం డబ్బా పట్టుకుని వెళ్తూ ఉంటే నేనే కారం కావాలని చెప్పి మీ దగ్గరున్న కారం తీసుకొని ఆమ్లెట్ వేసుకున్నాను, అప్పుడు మీరే కదా కారం కలిపింది అనగానే ఒక్కసారిగా ఆదిలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక కౌశికి, అత్తయ్య గారు, నిన్న జరిగిన విషయమంతా మీకు తెలుసు కదా, ఇలా నిషిపై కోపంతో ఇలా చేస్తారా, మీరు పెద్దవారు కదా అనగానే ఓ పెద్దదానని ఇప్పుడు గుర్తుకొచ్చిందా, నీ కుటుంబం అంతా నన్ను వేలు ఎత్తి చూపించేలా చేస్తున్నావెందుకు, వాళ్ళు అనుకున్నది నిజమా ఏంటి అనగానే నిజమే అత్తయ్య గారు, ఎందుకంటే ఇక్కడ నిషిపై పగతో కోపంతో రగిలిపోయేవారు ఎవరూ లేరు, ఎందుకంటే ఈ ఇంట్లో ఎన్నో జరిగాయి, ఇలా ఫేస్ ప్యాక్లో అలాగే కాఫీల్లో కారాలు ఎవరు కలపలేదు, బయట వారి గురించి ఏదైనా చేసుండొచ్చు అనగానే అంతేలే, నువ్వు ఏదంటే అదే అని చెప్పి వెళ్ళిపోతుంది ఆదిలక్ష్మి. జగదాత్రి, నిషి, పిన్ని, మా అత్తయ్యతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనగానే అమ్మీ కౌశికి, ఇలాంటి రాక్షసుతో జాగ్రత్తగా ఉంటున్నాము, ఆవిడ కావాలని రచ్చ చేస్తుంటే ఏం చేస్తాను చెప్పు అని అంటుంది. అత్తయ్య, తన గురించి మీరు ఎక్కువగా ఆలోచించద్దు, కానీ తన విషయంలో తనకి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి అంతే అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇది ఇలా ఉండగా మంత్రి గారు సీక్రెట్గా మీటింగ్ ఏర్పాటు చేస్తారు. తాయారు, దివ్యాంక, అలాగే ఇటువైపు సోని, మీనన్ అందరూ మీటింగ్కి హాజరవుతారు. మీనన్ని చూడగానే వాళ్ళందరూ షాక్ అవుతారు. మీరు షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, నన్ను జేడీ ఎంతగా హింస పెట్టింది అన్నది చచ్చిపోయినా పర్వాలేదనుకున్నాను, కానీ జేడీ మీద పగతోనే బ్రతుకుతున్నాను అనగానే ఆ జేడీ నీకే కాదు అందరికీ అలాగే చేసింది, ఇప్పుడు మీనన్ బ్రతికే ఉన్నాడు కాబట్టి మనం చేయవలసిన దందాలు చేయొచ్చు, మీనన్ చచ్చిపోయాడని డిపార్ట్మెంట్ నమ్ముతుంది, అంటే మనం ఇకపై చాలా ఘోరాలు నేరాలు చేసి అని చెప్పి అంటుంది తాయారు. చూడు తాయారు, నువ్వు జైలుకి వెళ్ళి మాజీ హోమ్ మినిస్టర్ అయినా నీ వెనకాల నేనున్నాను, అలాగే ఇటువైపు దివ్యాంక అలాగే సోని ఇద్దరూ కలిసి మీనన్ చేయవలసిన పనులన్నీ బయట వాళ్ళకి డౌట్ రాకుండా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అటువైపు కౌశికి ఛానల్
ఛానల్ విషయంలో దివ్యాంక మనకి అడిగింది చెయ్యాలి. తన ఛానల్ని నెంబర్ 1గా చేసి కౌశికిని అదం పాదాలను తొక్కాలి. యువరాజ్ని ట్రాప్లో వేసుకొని ఇప్పుడు సోనీ ఇటువైపు కౌశికి ఛానల్కి వస్తుంది. ఖచ్చితంగా ఆ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్, అటువైపు ఛానల్ని కిందకి దిగజేరాలా సలహాలు ఇలా ఖచ్చితంగా సోనీ ఇవ్వబోతుంది అని చెప్పి ఇక మంత్రి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్ చెప్తారు. హలో మంత్రి గారు, ఆఖరి విషయం, ఆ జేడీకేడిని నాకు వదిలేస్తారు అంతే కదా అనగానే ఖచ్చితంగా అటు జేడీ ఇటువైపు కేడి ఇద్దరూ వాళ్ళ ముఖాలు చూపించుకోకుండా మనలాంటి వాళ్ళ భరతం పడుతున్నారు. ఇప్పుడు సాధు నాయక్ ఆ ప్లేస్ని ఖాళీ చేసి వేరే అతను వచ్చేస్తున్నాడు. అతను రేపే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే జేడీ కేడి మాస్కు వెనకాల ముఖాలు చూసి వాళ్ళని మనం ఖచ్చితంగా టార్గెట్ చేస్తాము. ఎందుకంటే రూల్గా వాళ్ళ ఫేసులు ఆ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ గ్రూపులో మాత్రమే తెలియాలి. ఇప్పుడు ఆ గ్రూప్లో జాయిన్ అయిన వ్యక్తి అంటే సాధు నాయక్ ఉన్న ప్లేస్కి వస్తాడు కాబట్టి జేడీకేడితో నమ్మకం ఉంటూనే మనకి వాళ్ళ అసలు రూపాలు బయట పెడతారు. అప్పుడు అసలు కథ మొదలవుతుంది అని చెప్పి అంటారు మంత్రి గారు. వాళ్ళ అసలు ముఖాలు చూసి వాళ్ళని నేను ఎలా నరకం చూపిస్తాను అన్నది తర్వాత చెప్తాను అని అంటారు మీనన్. సరే మీనన్, ఇప్పటికైతే నువ్వు బ్రతుకున్నట్టు బయట ఎవరికీ తెలీదు. నువ్వు కొన్ని రోజులు అండర్ గ్రౌండ్లో ఉండడమే మంచిది అని చెప్పి ఇక అందరూ వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నిషి కోపంతో ఇక యువరాజ్, నువ్వు నేను ఒకటే అని ఉందాము అంటే నువ్వు ఖచ్చితంగా ఆడది ఎవరితో మాట్లాడకూడదని పౌరుషంగా ఉన్నావు. మరి నా విషయంలో నువ్వు ముందడుగు వేస్తున్నావు అని చెప్పి అనేసరికి యువరాజ్ నవ్వుకుంటూ నిషి నిషి అని అంటారు. ఏమైంది అనగానే ఏంటి నిషి, మన సోనీ ఉంది కదా, తనిప్పుడు అక్క ఛానల్లోకి వెళ్ళిపోయింది అనగానే మన సోనీ ఏంటి, దాన్ని మన అని ఎప్పుడు నిన్ను పిలుస్తున్నావు అనగానే అయ్యో ఇప్పుడు అక్క ఛానల్కి వెళ్ళిందిలే, నువ్వేమీ టెన్షన్ పడకు, ఇకపై కొత్త పిఏ రాబోతున్నారు అనగానే కొత్త పిఏ ఆడవారేనా అని అంటుంది నిషి. ఇంతలో వైజయంతి వచ్చి అమ్మి అబ్బోడిపై నీకెందుకు అంత అనుమానం అనగానే అయ్యో మామయ్య గారిపై మీకెందుకత్తయ్యా అనుమానం, వీళ్ళు మగవాళ్ళే, కానీ మనం ఎంత అందంగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత ప్రేమగా ఉన్నా వేరే భార్యలు కావాలి అని చెప్పి అంటుంది. అది నిజమే అమ్మి, కానీ వాడు ఇప్పుడు మారిపోయి ఉన్నాడు కదా, రేపు మా అన్న వస్తాడు, శ్రీవల్లిని తీసుకెళ్ళిపోతున్నాడు అనగానే అవునా, అక్కడ శ్రీవల్లిని జాగ్రత్తగానే చూసుకుంటారా అని చెప్పి అంటుంది. ఏందమ్మీ ఈ మధ్య నీకు కూడా శ్రీవల్లి అంటే ప్రేమ కారిపోతుంది అనగానే అయ్యో అత్తయ్య, శ్రీవల్లిపై ప్రేమ కాదు, ఎందుకంటే మీ అన్న పాపారాయుడు మీ విషయంలోనే కర్కోటంగా ఉన్నాడు, మిమ్మల్ని చంపాలనుకున్నాడు, విషం కూడా పెట్టేశాడు. ఇప్పుడు శ్రీవల్లి విషయంలో కూడా ప్రేమగా చూసుకోకపోయినా పర్వాలేదు, తను ప్రాణాలతో ఉండాలి కదా అనగానే అవునమ్మా, ఎవరైనా అలాగే ఆ సుహాసిని కూతురైనా మన ఇంట్లో మనందరికీ నచ్చినట్టు ఉంటుంది శ్రీవల్లి, అందుకే శ్రీవల్లి విషయంలో మామయ్యని కొంచెం జాగ్రత్తగా చెయ్యి, మామయ్యకి ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండని అనగానే అమ్మో మీ అందరికీ ఆ పిల్ల ఏం మంది రాసుండదురా ఇలా మాట్లాడుతున్నావు, మా అన్నయ్య ఏమీ హంతకుడు కాదు, అక్కడికి తీసుకువెళ్తాడు, పని చెప్తాడు, ఇక ఇక్కడ శ్రీవల్లి ఉంటే నా క్యారెక్టరే అందరి ముందు ఇదైపోతుంది, ఇక కౌశికి అత్తగారు ఉన్నారు కదా, ఆవిడ ఎప్పుడెప్పుడు ఎవరెవరు గోతులో పడతారని ఎదురుచూస్తుంది, అదే శ్రీవల్లి నా కూతురే అన్న సంగతి ఆవిడికి తెలిసిందంటే ఇక నా పరివే కాదు, ఆవిడ ఈదులో కూర్చుంటుంది అనగానే నిజమే అత్తయ్య, రేపు మరి పాపారాయుడు బాబాయ్ వస్తే ఏం చేస్తారు అనగానే అయ్యో ఆయన వచ్చినా మా అన్నకి ముందే చెప్తాలే అని చెప్పి అంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ మేనేజ్ చేద్దాము అనగానే సరే అత్తయ్య, ఇప్పుడే ఆ విషయాన్ని అందరికీ సీక్రెట్గా చెప్పండి అని అంటుంది. అవునవును పదమ్మి అని చెప్పి ఇద్దరూ కలిసి కౌశికి దగ్గరికి వస్తారు. ఏంటి నిష్క, ఏంటి పిన్ని నాతో మాట్లాడాలా అనగానే మొత్తం విషయం చెప్తారు. ఇక కేదార్ అలాగే జగదాత్రి సుధాకర్ అందరికీ ఈ విషయం తెలుస్తుంది. అబ్బా రేపు మీ అన్నయ్య వచ్చి శ్రీవల్లిని తీసుకెళ్తాడు,
అది ఆదిలక్ష్మికి తెలిస్తే నీ పరువు పోతుంది. తప్పు చేసినప్పుడు ఇవన్నీ తెలీదా అనగానే, అబ్బో నేనేం తప్పు చేయలేదు, గమ్మునుండు, ఆదిలక్ష్మి నిందంటే నిజంగా నా పరువు పోతుంది అని చెప్పి అనగానే, ఇంతలో ఆదిలక్ష్మి, ఏంటొదినా పరువు పోయే పనులు మీరేం చేశారు అనగానే, ఏమీ చేయలేదు, బాగానే ఉన్నాను, మీరైతే పరువు గలవారు, హంతకుల కుటుంబం కాదు అని అంటుంది. అంటే నా కూతురు నా మొగుడు అంతకులా, మరి నా కొడుకు గురించి చెప్పలేదే అనగానే, అదే అనుకుంటాను, సురేషు కౌశికి మంచి ఈడు చూడని, కానీ మీ కొడుకుగా పుట్టడమే అతడు చేసిన మహాపుణ్యం అని అంటుంది వైజయంతి. మీరు ఎటకారంగా మాట్లాడుతున్నారని నాకు తెలుసులే అని చెప్పి వెళ్ళిపోతుంది ఆదిలక్ష్మి. ఇక అందరూ ఒక మాట మీదే ఉంటారు. ఇక జగదాత్రి అనుకుంటుంది, ఇదేంటి శ్రీవల్లిని పాపారాయుడు బాబాయ్తో ఎందుకు పంపించాలి, రేపు ఖచ్చితంగా పాపారాయుడు బాబాయ్కి పెద్ద ట్విస్టే ఇస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది జగదాత్రి. తెల్లగా తెల్లవారుతుంది. ఇక పాపారాయుడు పల్లెటూరు నుండి చాలా హుందాగా వస్తారు. ఇక శ్రీవల్లికి విషయం తెలియక, అక్క అక్క టిఫిన్ అయిపోయిందక్క, అందరూ తిందాం రండి అని అంటుంది. ఇంతలో అమ్మాయి శ్రీవల్లి అని పెద్ద గొంతు వినిపిస్తుంది. పాపారాయుడు వచ్చాడని తెలియడంతో జగదాత్రి కేదార్ అందరూ హాల్లోకి వస్తారు. అన్నా రా అన్నా అని అంటుంది. ఇదిగో అమ్మి, ఈరోజు ఎలాగైనా లాస్ట్ బస్లో ఇక మా ఊరికి శ్రీవల్లిని తీసుకువెళ్ళాలా అనగానే, సుధాకర్, ఒరే నువ్వు తీసుకెళ్ళు, కానీ ఆ అమ్మాయిని ఎటువంటి అనగానే, బావా ఇచ్చిన మాట నేను తప్పను, ముందు టిఫిన్ చేద్దాం పదండి అని అంటారు. ఇక వైజయంతి వాళ్ళ అన్నగారు పాపారాయుడు. ఇంతలో ఆదిలక్ష్మి వస్తుంది. ఎవడు ఈ రౌడీ అనగానే, ఎవరమ్మా నువ్వెవరు అనగానే, అయ్యో అన్న నీకు తెలియదు కదా, ఎప్పుడు ఊళ్ళోనే ఉంటావు, మన కౌశికి వాళ్ళ అత్తగారు అనగానే, ఓ ఏంది బిడ్డ మీ అత్తగారేంది ఇంట్లోకి వచ్చిన వాళ్ళంతా పనివాళ్ళు అంటుంది అనగానే, ఇంతకీ నువ్వెవరు అని అంటుంది. మా అన్న అని అంటుంది వైజయంతి. మరి ఏ పని మీద వచ్చినట్టు అనగానే, ఇక్కడే ఉండు అన్నీ చూద్దు, చెప్పడం ఎందుకు అని చెప్పి అంటుంది. ఇక అత్తయ్య, తను మామయ్య అంటే మా పిన్ని వాళ్ళ సొంత అన్న, అలాగే శ్రీవల్లిని తీసుకువెళ్ళడానికి వచ్చారు అనగానే, ఎంతకీ ఈ శ్రీవల్లిని ఆయన తీసుకువెళ్ళడం ఏంటి ఈ అమ్మాయి అనగానే, అమ్మో కూపి లాగుతుందేమో, ఇప్పుడు అవన్నీ ఎందుక మీకు, రండి ముందు టిఫిన్ చేద్దురు, నిన్న కారం కలిపానని చెప్పి ఊరికి అన్నారు కదా, ఇప్పుడు కారం లేకుండా ఇడ్లీ చట్నీ ఉంది అని అంటుంది వైజయంతి మాట మారుస్తూ. ఇక అందరూ వైజయంతి మాటల్ని చూస్తూ లోపలే నవ్వుకుంటూ, అత్తయ్య గారు చాలా కవర్ చేస్తున్నారు, ఆదిలక్ష్మి పిన్నికి ఈ విషయం తెలిస్తే ఇక అత్తయ్య జీవితం బజారు పెట్టినట్టే, అందుకే శ్రీవల్లిని తీసుకెళ్లాలనుకుంటున్నారు, కానీ శ్రీవల్లి విషయంలో మనం మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాం కదా కేదార్ అనగానే, మరి మామయ్య తన వెంట శ్రీవల్లిని తీసుకెళ్లాలనుకుంటున్నారు, మరి మనం మంచి సంబంధాన్ని తీసుకొచ్చేసాము అని అంటారు కేదార్. ఇక చూడు బాబా, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, ఒకప్పుడు నేను వేరే, కానీ ఇప్పుడు శ్రీవల్లిని కూతురులా చూసుకుంటాను, అమ్మాయి శ్రీవల్లి నువ్వు భయపడద్దు, నాతో రావడం నీకు ఇష్టమైతే రా, లేకపోతే లేదు అని చెప్పి అనగానే, ఇక శ్రీవల్లి అందరి వైపు చూస్తుంది. తను నన్ను చంపాలనుకున్నా, అలాగే బ్రతకాలనుకున్నా అమ్మ జీవితం బాగుండాలి, నా వల్ల అమ్మ ఇబ్బంది పడుతుంది, అందుకే నేను మామయ్యతోనే వెళ్ళిపోతానని నేను వచ్చేస్తాను అని అంటుంది. శ్రీవల్లి నువ్వు వెళ్తావో లేదో మాకు తెలీదు, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటుంది జగదాత్రి. జగదాత్రి పెళ్ళేంటి అని అంటుంది కౌశికి. అవునదినా, ఏ ఆడపిల్లకైనా ఎప్పటికైనా పెళ్లి చేయాల్సిందే కదా, శ్రీవల్లికి ఇప్పుడు 24 సంవత్సరాలు నిండాయి, అందుకే పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే ఎలాంటి రిస్క్ ఉండదు కదా అనగానే, ఆ విషయం నేను ఎప్పుడో చెప్పాను, మీరు ఎన్నారా పెట్టారా అని అంటుంది వైజయంతి. నువ్వు తెచ్చిన సంబంధాలు ఎలాంటివో తెలుసులేవే అని అంటారు సుధాకర్. సరే ఇప్పుడు ఎలాంటి సంబంధం తీసుకొచ్చారు అని చెప్పి అంటుంది కౌశికి. ఆ అబ్బాయి టీచర్ వదిన, గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం, పొద్దున 9ంటికి వెళ్తే సాయంకాలం 6ంటికి ఇంట్లో ఉంటారు, శ్రీవల్లిని చాలా జాగ్రత్తగా చక్కగా చూసుకుంటారు, తనకి ఒక అన్న చెల్లెలు అక్క ఉన్నారు, అలాగే వాళ్ళ ఊర్లో సొంత ఇల్లు పొలం ఉంది, అలాగే మంచి ఉద్యోగం ఉంది, చాలా ప్రశాంతంగా మన శ్రీవల్లి జీవితం బాగుంటుంది అని అంటుంది. అబ్బా చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది, శ్రీవల్లి
ఇట్రా, నువ్వు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. జగదాత్రి కేదార్ చెప్పినట్టు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళు అనగానే, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు వదినా అని అంటుంది. అంటే ఏం మాట్లాడుతున్నావు? ఏందమ్మీ మాట్లాడుతున్నావు? వాళ్ళేదో మంచి సంబంధం తెచ్చారు కదా, అలాంటప్పుడు పెళ్లి చేసుకొని పోక ఇంకా ఏంటి కబుర్లు చెప్తున్నావు అనగానే, నువ్వు ఆపవే. అమ్మ శ్రీవల్లి, పెళ్లి వద్దని ఎందుకంటున్నావు అని అంటారు సుధాకర్. ఎందుకంటే నేను కృష్ణ అనే అబ్బాయిని ప్రేమించాను అని అంటుంది. ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు. కృష్ణనా? ఎవరు శ్రీవల్లి అనగానే, నన్ను ఆ అబ్బాయిని ఇద్దరిని కిడ్నాప్ చేశారు కదా, తను కూడా బ్రతికే ఉన్నాడు. తన్ని చంపాలనుకుని అవయవాలు తీయాలనుకున్నప్పుడు నేనే వాళ్ళతో పోరాడాను. కానీ మొదటి చూపులోనే కృష్ణ నన్ను ప్రేమించాడంట. నేను తన్ని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఈ ఇంట్లో పనిదానిగా మిగిలిపోతాను అని అంటుంది. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ శ్రీవల్లి చెప్పిన మాటలకి షాక్ అవుతారు. అతను డిప్యూటీ కలెక్టర్ కొడుకు. మన శ్రీవల్లిని ప్రేమించిన వాళ్ళ నాన్న పెళ్లి చేయడేమో కేదార్ అనగానే, అవును దాత్రి, ఇప్పుడు మనం ఎన్ని కట్న కానుకలు ఇచ్చినా వాళ్ళు హై రేంజ్ వాళ్ళు శ్రీవల్లిని చేసుకోరు అని అంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాము అని అంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా, ఖచ్చితంగా మనం చేయవలసిన పనులన్నీ చేయాలి అని అంటారు కేదార్. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.